ఈరోజు మనం 7th క్లాస్లోని తెలుగు టెక్స్ట్ బుక్ గురించి తెలుసుకుందాము. దాంట్లో ఫస్ట్ చాప్టర్ తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి అక్షరం అన్నమాట. ఇది ఒక సంసిద్ధ కార్యక్రమం. ఫస్ట్ లెసను ఇది. ప్రక్రియ వచ్చి వచన కవిత. ప్రక్రియ అంటే ఈ లెసన్ ఏ ఫార్మాట్లో రాశారు రచయిత అనేదానికి ప్రక్రియ అంటారు. ఇది వచన కవిత రూపంలో రాశారనమాట. నెక్స్ట్ ఇతివృత్తం అంటే ఈ పాఠం ద్వారా మనం ఏమి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామో తెలిసేదాన్ని ఇతివృత్తం అంటారు. ఇది చదివి ఒక్క గొప్పతనాన్ని విశిష్టతని తెలుసుకునేదానికి ఈ పాఠం ఉద్దేశించబడింది అనమాట. ఇప్పుడు లెసన్లోకి వెళ్తే ఫస్ట్ లెసన్లో మనం రాగానే ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే ఉద్దేశం ఉంటుంది. ఈ పాటని తీసుకోగలగాల ఉద్దేశం ఏంటి అంటే అక్షరజ్ఞానం అందించిన ఆది గురువు ఎవరు? మనకి అమ్మ. ఫస్ట్ మనం ఏదైనా నేర్చుకుంటే అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాం. అమ్మను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ లెసన్ రాసింది వచ్చి రైటర్ వచ్చి రావినూతుల ప్రేమ్ కిషోర్ గారు. వీరి గురించి కొంచెం మన నాలెడ్జ్ చూసుకోవాలి. ఇక్కడ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. తర్వాత ప్రేమ్ కిషోర్ గారు ఏ జిల్లాలో జన్మించారంటే ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్య గారు. వీళ్ళు రాసిన బుక్స్ ఏంటంటే ఈ రైటర్ రాసిన బుక్స్ సమద్వేత, అజమాయిషి, నిషి, రెక్కల పొడమి, ఇంకు చిక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కలం దిబ్బ మొదలైనవి రచనలు చేశారన్నమాట. ఈ రచనలన్నీ ఎవరు చేశారంటే ఈ రైటర్ చేసిన రచనలు అనమాట. ఈయన ఈ రచనలే కాకుండా చాలా నాటికలు అన్నీ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. దానికి కానీ ఈయనకి ఉత్తమ అవార్డులు రాష్ట్రేతర ప్రదేశాల్లో కూడా ఈయనకి అవార్డ్స్ వచ్చాయి ఈ రచనలు గాను. ఈ పాఠ్యాంశం అనేది ప్రశ్న తీసుకున్న అక్షరం అనే పాఠ్యాంశం అనేది దేని నుంచి తీసుకున్నారంటే ఈయన రాసిన నలుగుర వదాం అనే కవితా సంపుటంలోంచి తీసుకున్నారు. మనం ఫస్టే చెప్పుకున్నాం కదా దీని యొక్క ఏ ప్రక్రియలో ఉంది